వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం త్వరలో ఒక కొత్త అట్రాక్షన్ కు సిద్ధమవుతుంది. దేశంలోని మొట్టమొదటిసారి నైట్ సఫారీ ప్రారంభించనున్నారు. రాత్రిళ్లు అడవిలో జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుంది, సింహాలు పులులు రాత్రి వేళల్లో ఏం చేస్తాయి, ఇలాంటి నైట్ సఫారీలో ప్రపంచంలో మరెక్కడున్నాయి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. లక్నోలోని కుక్రేల్ అడవి రాత్రిళ్లు ఓ కొత్త ప్రపంచం సందడి చేయబోతుంది. ఇక్కడ సిద్ధమవుతున్న నైట్ సఫారీ దేశంలోనే ఒక అరుదైన అడ్వెంచర్ గా రూపొందుతుంది. 900 ఎకరాల్లో ఉన్న ఈ అడవిలో రాత్రి వేళల్లో జంతువుల జీవనం ఎలా ఉంటుందో చూసే ఛాన్స్ దొరకబోతుంది. 5.5 కిలోమీటర్ల ట్రామ్ లో తిరుగుతూ 1.92 కిలోమీటర్ల నడకదారిలో అడవిని చుట్టేసే అవకాశం ఉంది. ఈ కుక్రేల్ నైట్ సఫారీ 2026 డిసెంబర్లో అందరి ముందుకు రాబోతుంది. 2 విడతల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మొదటి విడత ఈ ఏడాది ఏప్రిల్లో స్టార్ట్ అయి 24 నెలల్లో పూర్తవుతుంది. ఇక్కడ సింహాలు, బెంగాల్ పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, సర్పాలు, పక్షులు మొత్తం 38 రకాల జంతువుల కోసం స్పెషల్ ప్రాంతాలు రెడీ అవుతున్నాయి. రాత్రిళ్లు ఈ జంతువుల సంగతి చూడటానికి చంద్రుడిలా కనిపించే లైట్లు పెడుతున్నారు. అది కూడా సహజంగా కనిపించేలా. ఈ సఫారీ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవి సహజత్వాన్ని కాపాడటానికి 72% ఏరియాలో పచ్చదనం పెంచే పనులు జరుగుతున్నాయి. సోలార్ విద్యుత్తో లైట్లు, వాహనాలు నడపడానికి ఎనర్జీ సమస్యలు రాకుండా చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో సఫారీ రైడ్లు నడిపిస్తే కాలుష్య ప్రభావం పడదు. అడవిలో చెట్లను కాపాడటానికి ఖాళీ జాగాల్లోనే కట్టడాలు చేస్తున్నారు. ఇదంతా అడవిని సేఫ్ గా ఉంచే ప్లాన్ లో భాగమే. ప్రపంచంలో ఇలాంటి నైట్ సఫారీలు కొన్ని దేశాల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. సింగపూర్ లో ఉన్న నైట్ సఫారీ ప్రపంచంలోనే ఫస్ట్. థాయిలాండ్, చైనాలో కూడా ఇలాంటివి బాగా పాపులర్ అయ్యాయి. కుక్రేల్ నైట్ సఫారీ ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ బెంగాల్ పులులు, హైనాలు, ఎగిరే ఉడతలు, గిరిజన జంతువులు ఇలా అరుదైన జీవులు రాత్రిళ్లు కనిపించబోతున్నాయి. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఏకంగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మొదటి విడతకే 631 కోట్లు వెచ్చిస్తూ సూపర్ సౌకర్యాలు రెడీ చేస్తున్నారు. 70 థియేటర్ తో సినిమా లాంటి అనుభూతికి, కెఫెటేరియాతో ఆకలి తీర్చుకునే ప్రాంతం, వెటర్నరీ హాస్పిటల్ తో జంతువుల ఆరోగ్యం కోసం ఇవన్నీ ఈ సఫారీలో ఉంటాయి. ఇది కేవలం సఫారీ మాత్రమే కాదు, ఒక ఫుల్ టూర్ ప్యాకేజ్ లా ఉండబోతుంది. ఈ కుక్రేల్ నైట్ సఫారీ లక్నోను ఎకో టూరిజం సెంటర్ గా మార్చడంతో పాటు దేశం నుంచి, విదేశాల నుంచి టూరిస్టులను ఆకర్షించబోతుంది. జంతువులను కాపాడటంతో పాటు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం, అడవిని పచ్చగా ఉంచటం ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు. 2026 డిసెంబర్లో ఈ రాత్రి సఫారీలో అడుగుపెట్టేందుకు ఎవరు రెడీగా ఉన్నారు?